బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలి లోతు వరకు నీరు చేరింది. రోడ్లపైకి భారీ నీరు వస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, సరూర్ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్పేట్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బులాపూర్, బాల్ నగర్, జగద్గిరిగుట్ట, ఇక బహదూర్పల్లి, సుచిత్ర, సూరారం, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేటలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇక ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది. ఇక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలి లోతు వర్షపు నీరు చేరింది. ఇక రోడ్లపైకి భారీగా నీరు వస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నాకోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్పేట్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, ఇక బాల్ నగర్, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, ఇక సుచిత్ర, సూరారం, గుండ్లపోచమ్మపల్లి, జీడిమెట్ల, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేటలో కుండపోత వర్షం కురుస్తుంది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలో భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలి లోతు వరకు నీరు చేరుతుంది. ఇక రోడ్లపైకి భారీగా నీరు వస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నాకోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాల్ నగర్, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సుచిత్ర, సూరారం, గుండ పోచమ్మతల్లి, ఇక జీడిమెట్ల, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేటలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.